ఇంత అడ్డంగా మాట్లాడుతున్నారు, వితండవాదం చేస్తున్నారు. యేసుప్రభు మళ్ళీ వచ్చేది లేదు, ఏం లేదు, దేవుడు లేడు, ఏం లేడు, క్రైస్తవం చాలా దుర్మార్గమైంది అట. క్రైస్తవం దుర్మార్గం అంటావు అని అట్లా చెప్పడానికి నువ్వు ఎంచుకున్న ఇంటర్నెట్టే క్రైస్తవుడు కల్పించాడు, నాస్తికుడు కల్పించలేదు అది. కాబట్టి సాక్ష్యం, ఈ సాక్ష్యాలలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ నేను దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి పిలుపిస్తున్నా. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ మేకింగ్ దిస్ అనౌన్స్మెంట్ ఇన్ గాడ్స్ టైం. దేవుని నిర్ణయ కాలంలో ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నా. మొట్టమొదట నేను కొట్టే వాళ్ళ ఆయువు పట్టు ఏంటంటే, క్రైస్తవ్యం మాలోళ్ళ మతం, మాదిగోళ్ళ మతం, కులం తక్కువల మతం అంటున్నారు కదా. కాబట్టి ఇవాళ నేను ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తున్నా. ఉన్నత కులంబుల నుండి శూద్రులు కానీ, ఇంకా హై కాస్ట్ కానీ, కమ్మ, కాపు, రెడ్డి, శెట్టిబలిచ, బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మరి, కుమ్మరి, శూద్ర కులాల నుండి రక్షణ పొందిన వాళ్ళ సాక్ష్యాలు, నా కులమిది, నా గోత్రమిది, మా ఊరిది, మా తల్లిదండ్రుల యొక్క అడ్రస్ ఇది, ఫలానా తారీఖున నేను సువార్త విని ఫలానా లాజిక్ను బట్టి యేసును నమ్మాను, నాకెవరు డబ్బులు ఇవ్వలేదు, బెదిరించలేదు. ఎవడరా బెదిరించేది? మా ఊరికి నేనే పెత్తందారును, నన్నెవడు బెదిరించేది? మా ఊళ్ళో వాళ్ళందరూ నన్ను చూస్తే గజ్జున వనికి నమస్తే సార్ అంటారు, కాళ్ళకి దండం పెడతారు. నన్ను ఎవడు బెదిరిస్తాడు? ఫలానా లాజికల్ పాయింట్ను బట్టి నేను రక్షణ పొందాను, నేనైతే నమ్మాను, నా లాజిక్ ఇది. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇష్టమైతే నమ్మండి. కానీ డబ్బులు ఇచ్చి మార్చారు, బెదిరించి మార్చారనే చెత్తవాగుడు వాగకండి అని చెప్పి సాక్ష్యం చెప్పిస్తా. ఇలా రక్షణ పొందిన వాళ్ళు వైశ్యులు ఉన్నారు, కొన్ని వేల మంది బ్రాహ్మలు ఉన్నారు, కొన్ని వేల మంది రెడ్లు ఉన్నారు, వేల మంది, లక్షల మంది కమ్మ, కాపు లేరా? ప్రియులారా, ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ కాన్వర్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, దళితులు గాక ఉన్నత వర్గాల నుండి రక్షణ పొందిన ఈ దేశపు విశ్వాసులందరినీ నేను పిలుస్తున్నాను, రండి, సాక్షులుగా నిలబడండి. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాలని చెప్పుకు మీరు చెప్పుకుంటే మీరు నష్టపోయేదేం లేదు. ఇవాళ దళితులను భయపెడుతున్నారు. క్రైస్తవుణ్ణని చెప్పుకుంటే నీకు రిజర్వేషన్ ఉండదు, క్రైస్తవుణ్ణని చెప్పుకుంటే నీకు రావలసిన రాయితీలు ఉండవని దళిత క్రైస్తవులను భయపెడుతున్నారు. నేను చెబుతున్నాను, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఒక మాల సోదరుడు కానీ, మాదిగ సోదరుడు కానీ నేను క్రైస్తవుడని చెప్పుకుంటే నష్టపోతాడేమో. నేను క్రైస్తవుడని చెప్పుకుంటే ఒక రెడ్డి క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు, ఒక కమ్మ క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు, ఒక బ్రాహ్మణ క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు, కాపు క్రైస్తవుడు ఏం నష్టపోతాడు? ఏం లేదు. ఇట్లాగూ పాపం వాళ్ళకి రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు. మరి ఎందుకు చెప్పుకోరు? భయపడకండి, ధైర్యంగా ముందుకు రండి. మేము దళితులం కావండి, మేము వైశ్యులం, మేము బ్రాహ్మణులం, మేము రెడ్లం, మేము కమ్మ, కాపు, శెట్టిబలజం, మేము కమ్మరి, కుమ్మరి, కంసాలి, మేము ఫలానా. ఒకానొక దినాన నేను సువార్త కరపత్రం చదివి నా హృదయం తెరవబడింది, యేసే రక్షకుడని అంగీకరించాను. అంతకు ముందు కూడా అదే గుడిసెలో ఉన్నా, తర్వాత కూడా అదే గుడిసెలో ఉన్నా.
నాకెవ్వడు డబ్బులు ఇవ్వలేదు. వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మా ఊరికి వచ్చి. నేను రెడ్డిని, నేను కమ్మ, నేను బ్రాహ్మణ్ణి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత సేమ్ ఇంట్లో ఉంటున్నాను లేదా? నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందా? ఆస్తులు పెరిగినా? చూడండి. మతం మారినందుకు నాకు డబ్బులు వచ్చి నేను నిరూపించలేకపోతే బాప్తిస్మం పొందడానికి సిద్ధపడరా. లేకపోతే ఈ చెత్తవాగుడు ఈ మానుకో, ఈ విధవాగుడు వెంటనే మానేసాయి. నువ్వు చెప్పేది అబద్ధ ప్రచారం అని లక్షల మంది అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ని, వాళ్ళకేం నష్టం లేదుగా, నష్టపోయేది ఏం లేదు. అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్తో మహాసభలు నిర్వహించి సాక్షులుగా వాళ్ళను నిలబెట్టి ప్రకటించాలని నేను ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టాను, ప్రకటిస్తున్నాను, చేసి తీరుతాను. భారతదేశంలోని అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ అందరూ నాతో చేతులు కలపండి, రండి. లేకపోతే మీరు న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడతారు. మీకే నష్టము లేనప్పుడు మేము రెడ్డి క్రైస్తవులమండి అని ఎందుకు రారు? మేము కమ్మ క్రైస్తవులమని ఎందుకు రారు? మేము కాపు క్రైస్తవులమని ఎందుకు రారు? మేము బ్రాహ్మణులము, మేము వైశ్య క్రైస్తవులమని ఎందుకు రారు? దళితులు రావడం లేదంటే, సార్ నాకు నా కొడుకుకు నా కూతురు రిజర్వేషన్ పోతుందని భయపడ్డాడంటే అర్థం చేసుకోవచ్చు. మీకు ఏ నష్టము లేనప్పుడు మీరు ఎందుకు రారు? రావాలి. అప్పుడే మతోన్మాదుల నోళ్లు మోయించడానికి అవకాశం ఉంది. గనక క్రైస్తవ్యం కులం తక్కువోళ్ళ మతం అనే ఆ దుష్ప్రచారాన్ని నేను నరికేయాలని కంకణం కట్టుకున్నాను. క్రైస్తవ్యం డబ్బుతో వ్యాపిస్తుందనే దుష్ప్రచారాన్ని కూడా అడ్డంగా నరికేయాలి. క్రీస్తుకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి రకమైన దుష్ప్రచారాన్ని అడ్డంగా నరికేయాలి. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులట చాలా దుర్మార్గులట, ఏం అభివృద్ధి ఉండదట. ఆర్థిక శాస్త్రంలో, ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ అమర్త్య సేన్, వెస్ట్ బెంగాల్, ఈజ్ అ క్రిస్టియన్. ఏమి పిఎస్ మా క్రైస్తవుడు కదా? ఎవరా చెప్పింది? క్రైస్తవులు అన్ని రంగాలలో కూడా ఉన్నారు, కానీ మీరే తొక్కేస్తున్నారు. తొక్కేస్తారు, మళ్ళీ వాళ్ళు రావడం లేదంటారు. వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి దీటుగా సమర్థవంతమైన పాజిటివ్ ఫ్యాక్చువల్ ప్రచార ఉద్యమాన్ని ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఇవాళ చేపడుతుంది. దీని కొరకు నేను కొత్త ఛానల్ మొదలు పెట్టబోతున్నాను. ఆ పేరు ప్రకటించడం లేదు, ఎందుకంటే దొంగ విధవులు ఈ పేరు మళ్ళీ వాడుకుంటారు కాబట్టి. వాడికి వచ్చింది అదొక్కటే, పనికి మళ్ళీ విధవా, అందుకే పేరు ప్రకటించను. విత్ ఎ బిగ్ బ్యాంగ్ వచ్చే ఆదివారం ఆ ఛానల్ ప్రకటిస్తాము. చూడండి, ఇక నేను చూసుకుంటాను వీళ్ళని. నేను ఒకరిని చాలు. 150 కోట్ల మంది కూడా సువార్త విరోధులైతే రంజిత్ తోఫీర్ మొత్తం కూడా అవసరం లే, అందులో ఒక రంజిత్ చాలు. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే నా లోపల ఒక సగభాగాన్ని కూడా వీళ్ళందరూ కలిసి ఎదుర్కోలేరు అని చెప్తున్నా. దేవుని బిడ్డలారా, ఎవరికి ఎట్లా గడ్డి పెట్టాలో నాకు బాగా తెలుసు. క్రైస్తవుల మీద దుష్ప్రచారాల, క్రైస్తవులు దుర్మార్గుల. ప్రపంచంలో జరిగిన సైంటిఫిక్ డెవలప్మెంట్ అండ్ పొలిటికల్ రెవల్యూషన్స్ అండ్ రిఫర్మేషన్స్ అన్ని క్రైస్తవుల ద్వారానే జరిగినాయి. క్రైస్తవుల ద్వారా, లేకపోతే
క్రైస్తవులు కన్న బిడ్డల ద్వారానే జరిగినాయి ఉద్యమాలు, సంస్కరణలు మొత్తం. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ సమాజం మీద వస్తున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నేను చెయ్యెత్తి ప్రమాణం చేయట్లే. ఎందుకు చెయ్యంతా ఒక ఏళ్ళు చాలనుకుంటా. వేలెత్తి జై కొట్టు అంతే. వేలెత్తండి ఒక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కుంగులి బస్సాయ్. మా ప్రచారం అనేది మేము మొదలుపెట్టినామంటే నువ్వు మొత్తం నవరంధ్రాలు మూసుకొని పారిపోరు, అడ్రస్ లేకుండా. మీరు ఎక్కడికి పోవాలో నిత్యానంద స్వామి గారు ముందే మార్గం చూపించాడు. వెళ్ళిపోయి ఒక్కొక్కడు ఒక్కొక్క ద్వీపం కొనుక్కొని దేశం పెట్టుకొని ఉండండి అక్కడ. క్రైస్తవునికి కోపం తెప్పించొద్దు, అర్థమైందా? ఇంత దుర్మార్గమా? వాళ్ళు వెలగబెట్టింది ఏం లేదు, కనిపెట్టింది ఏం లేదు, తీసుకొచ్చిన సంస్కరణ లేదు, మార్పు లేదు. ఇంట్లో తీరిగ్గా కూర్చొని విమర్శలు చేయడము. మన స్వాతంత్రోద్యమానికి మూల కారణమైన కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించింది క్రైస్తవుడు. క్రైస్తవులకు ఉద్యమాలంటే ఇష్టం ఉండదట. నీ కళ్ళ ముందు ఏమైంది? నీ కళ్ళు ఎక్కడ పోయినాయి? ఆర్కేపీ కనిపించట్లేదా? దేశమంతా వ్యాపిస్తుంది. న్యాయము లేని తర్కం, న్యాయము లేని తర్కం పేరే మూర్ఖత్వం. మరి మేము ఊరుకుంటామా? నీతి న్యాయములు మా నాన్నగారి సింహాసనానికి ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యమును నీతిని స్థాపించడానికి అసలు సాక్షి అని ఆ ఛానల్ను నేను మొదలు పెట్టాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోడు. మరి ఆయనకు సాక్షి పేపర్ ఉంది కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఎందుకు మా పేరు నువ్వు తీసుకెళ్ళిపోయావా అని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంకేదన్నా మంచి ఖతర్నాక్ పేరు పెడతాం. దేవునికి స్తోత్రం. ఏదైనా మనకు పేర్లు తక్కువనా? ఎన్నో పేర్లు ఉన్నాయి, మంచి మంచి పేర్లు. ఏ పేరు పెడతానో వచ్చే వారం ప్రకటిస్తాను. వచ్చే వారమే ఛానల్ మొదలు పెడతాను. ఆహ్వానం ఇప్పుడే చెబుతున్నాను. పుట్టు క్రైస్తవులు కాకుండా, అమ్మా నాన్నలు క్రైస్తవులు, తాతలు క్రైస్తవులని కాకుండా వేరే ధర్మములో పుట్టి తర్వాత క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం పొందిన వాళ్ళు రావాలి, మన ఛానల్లో సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ 1,00,000 మందిని నేను పరేడ్ గ్రౌండ్స్లో నేను అసెంబ్ల్ చేసి అంతమందితో కూడా ప్రకటన చేయిస్తాను. మేమందరము దళితులము కాదు, పుట్టు క్రైస్తవులం కాదు, మాలో అన్ని కులాల అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు. కనుక పనికి మాలినటువంటి విధవల్లారా, యేసు మార్గాన్ని మాలమాదిగల మతం అని ఇప్పటి నుంచి అనకండి. అంటే మీరు అన్నం తిన్నట్టు కాదు, అశుద్ధం తిన్నట్టే అని ప్రకటిస్తాం. ఏం చేస్తారు? ఏం చేస్తారండి? కొడతారా? చంపుతారా? 65 ఏళ్ళు వచ్చినాయి నాకు. వాడు నన్ను ఏం చేయలేడు. తప్పకుండా ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తాను. ఇదే ఢిల్లీలో జరుగుతుంది, అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జరుగుతుంది. అగ్రకులాల నుండి కన్వర్ట్ అయిన క్రైస్తవులు తాము ఎందుకు కన్వర్ట్ అయ్యారు? డబ్బులక, ప్రలోభాలను బట్ట, బెదిరింపులక ఎందుకు కన్వర్ట్ అయ్యారు? మరి ఇన్ని వేల మంది ఎవడూ బెదిరించకుండా, ప్రలోభ పెట్టకుండానే మారినప్పుడు ఈ చెత్త ప్రచారం ఎందుకురా మీరు చేసేది? బుద్ధి లేదా? గడ్డి తింటున్నారా? అశుద్ధం తింటున్నారా మీరు కడుపుకి అని మంచిగా తృప్తి తీరా కడుపారా ప్రతి రాష్ట్ర రాజధానిలో మతోన్మాదులను బాగా తిట్టిపోసి అప్పుడు మళ్ళీ వస్తాను. దేవునికి స్తోత్రం. ఇదే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. తిట్టింగ్ ద బీస్ట్ ఈజ్ మై ఎనర్జీ. మృగాల వంటి వాళ్ళను తిట్టిపోయడమే నా ఎనర్జీ.
ప్రియులారా, ప్రచారానికి కౌంటర్ ప్రచారం మనం మొదలు పెడుతున్నాం. దాని కొరకు మంచి యూట్యూబ్ ఛానల్ మొదలు పెడతాము. ప్రార్థన చేయండి. ఆల్రెడీ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో ఇంటర్నెట్ ద్వారా ఈ పిలుపు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్రకులాలలో నుండి రక్షణ పొందిన క్రైస్తవులందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఇది సీరియస్గా మనం చేపట్టవలసిన ఉద్యమం. క్రైస్తవ్యం కులం తక్కువళ్ళ మతం అనే అపప్రద మనం తీసేద్దాం. ఆర్ఆర్కమూర్తి గారు బ్రాహ్మడు, పురుషోత్తం చౌదరి గారు బ్రాహ్మడు, పులిపాక జగన్నాథం గారు బ్రాహ్మడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఉన్న పాటలు, ఆ గీతాలు రాసిన అనేక మంది పెద్దలు బ్రాహ్మలు. ఎందుకు మాదిగల మతం అని అవమానిస్తున్నారు? పనికి వాళ్ళ కుక్కల్లారా, ఎందుకు రా చెప్పండి. పోనీ మీరు నమ్మిన దేవుణ్ణి మాలోళ్ళు మాదిగోళ్ళు ఎవరు నమ్మలేదా? మరి అప్పుడు ఎందుకు ఆ దేవుడు అంటుపడలేదు, మైలపడలేదు? మీరు నమ్మిన దేవుణ్ణి మాదిగా మాల నమ్మినప్పుడు ఎందుకు వదిలేయట్లేదు నువ్వు ఆ దేవుణ్ణి? చచ్చి ఆ మాలోడు నమ్మాడు, మాదిగోడు నమ్మాడు, దేవుడు మైలపడ్డాడని ఎందుకు వదిలిపెట్టలేదు? లక్షల మంది మాలలు మాదిగలు నమ్మితే ఆ దేవుడు మాదిగల దేవుడు అని ఎందుకు ముద్రేయలేదురా నువ్వు కుక్క? నీకు ఇష్టమైన దేవుణ్ణి కోట్ల మంది మాలలు మాదిగలు నమ్మినా ఆ దేవుడు అగ్రకులాల దేవుడా? యేసు ప్రభువును ఎన్ని లక్షల మంది అగ్రకులాల నమ్మినా ఆయన ఇంకా మాదిగల దేవుడా? న్యాయం ఉందా? నేను ఊరుకుంటానా? ఇంత అన్యాయంగా నా ప్రభువుని దూషిస్తే అంతు చూస్తాను. ఈ వితర్కం యొక్క అంతు చూస్తాను నేను. మనుషుల అంతు కాదు, ఈ అన్యాయ వాదనల అంతు చూస్తాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఇవాళ అందరము ఒక నూతన విధానంలో పరిచర్య ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఆఖరణ ఒక విషయం చెప్తాను. అంచె దినాలలో చేయాల్సిన పరిచర్య ఇదే. గుడులు కట్టడం, ఆస్తులు సంపాదించడం కాదు. నాకు తెలుసు అంచె దినాల్లో ఏమవుతుందో, ఎలాగవుతుందో నాకు తెలుసు. అందుకే నేను పెద్ద గుడి కట్టలేదు. ఇవాళ హెబ్రోన్ అద్భుతమైన ఒక సంస్థ. దైవజనులు, మహాభక్తులు, శ్రేష్ఠ భక్తులు భక్తి సింగయ్య గారి ద్వారా ప్రారంభించబడ్డ శ్రేష్టమైన సంస్థ. అయ్యగారిని ప్రభు పిలుచుకున్నారు. ఆయన ఉన్నంతసేపు ఎంత మిలిటరీ డిసిప్లిన్తో నడిచింది. ఎదురొచ్చిన మనగాడు లేడు అసలు, మిలిటరీ డిసిప్లిన్. ఆ తండ్రి గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వీళ్ళు సొసైటీ అని ఒకటి రిజిస్టర్ చేసి, ట్రస్ట్ అని ఒకటి రిజిస్టర్ చేసి, కోర్టు కేసులు పెట్టుకొని, గొడవలు ఆడుకొని, ఇప్పుడు అది 400 కోట్ల ఆస్తిట. కొంతమంది గుండాలను రంగంలోకి దించి ఆక్యుపై చేసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అధికారులే కొంతమంది వాళ్ళకి సహాయం చేస్తున్నారు. పెద్ద గొడవ అయిపోయింది. ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు. అందుకే నేను గుడి కట్టలేదు. రేకుల షెడ్ వేసా. ఒకవేళ దేవుడు నన్ను తీసుకోవడానికో, ఇప్పుడు ఉదాహరణకు అంటున్నా, ఆర్గ్యుమెంట్ కొరకు తీసుకుంటా, మీరందరూ గొడవ ఆడుకొని ఒక ట్రస్ట్ అని, ఒకటి సొసైటీ అని పెట్టుకున్నారనుకో, గొడవ ఆడుకున్నాక ఇక్కడ ఏమున్నది పీక్కొని పోవడానికి? ఒకడు గుంజ పీక్కొని పోవాలా, ఒక రేకు పీక్కొని పోవాలా? ఈ గుంజ నాకెందుకని అందరు కలిసే ఉంటారు. అది మన తెలివి. ఆస్తులు సంపాదిస్తే గొడవాడుకుంటారు. సత్యబోధతో హృదయాలు నింపితే కలిసి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి భారత ఉపఖండానికి కానీ, ఈ తరంలో 200 దేశాలకు కానీ దేవుడు పంపిన జవాబు ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. మనకు తెలుసు డబ్బు ఎక్కడ స్పెండ్ చేయాలో తెలుసు. డబ్బు నేను ఆస్తిపాస్తులలో మనం అంతా కూడబెట్టుకుంటే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నన్ను వదిలేవాళ్ళు కాదు. ఇన్ని కోట్ల ఆస్తి నీకు ఎలా వచ్చిందని పట్టుకునేవాళ్ళు.
పాపం కష్టపడి వెతికారు, టైం అంతా వేస్ట్ చేసుకుని. 1 మంత్ వెతికితే ఎక్కడ లేదు సార్ నీకు, ఏంది ఇట్లెందుకు సేవ చేసావు నువ్వు అని అడుగుతున్నారు. వాళ్ళతోనే చెప్పా, స్వార్థము లేకపోవడం తప్పని నేను ఇప్పుడే నేర్చుకుంటున్నానండి అని చెప్పా. నిస్వార్థంగా సేవ చేయడము తప్పేనని మీరే నాకు నేర్పిస్తున్నారు సార్. ఇన్నేళ్ళు సేవ చేసి ఒక బిల్డింగ్ లేకుండా ఎందుకున్నావు, అట్లా నువ్వు చేయొద్దు కదా, నీకే ఇల్లు వాకిల్లు లేనప్పుడు అందరికీ ఎందుకు చేశావు అని ఆ పెద్దలు అడుగుతున్నారు. ఏమో సార్ అట్లా చేయమని మా యేసయ్య చెప్పాడు, అది తప్పని మీరు చెప్తున్నారు ఇప్పుడు. మేము వెతికి చూసాంలేండి, మీరు ఎక్కడ ఆస్తులు సంపాదించలేదని పెద్దలే చెప్తున్నారు, ఆ ప్రభుత్వ పెద్దలే. నాకు తెలుసు ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ళు బ్రతికితే ఎవడు ఎటువైపు నుంచి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తాడో నాకు తెలుసు. అందుకే ఎవ్వరికి దొరకను నేను. ఆస్తులొద్దు నాకు ఎక్కడ డబ్బులు వద్దు, నోట్ల కట్టలు వద్దు, వెండి బంగారాలు వద్దు. దొంగలు వచ్చినా, దొరలు వచ్చినా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చినా నమస్తే పెట్టి లోపలికి రాన్నా, నీకేం కావాలో తీసుకోవాలని. అన్నం తినే 4 కంచాలు తప్ప ఏ ఉండవు నా ఇంట్లో. చాలామంది నా సూట్ కేసు ఓపెన్ చేయడానికి దాన్ని అటు పెట్టి ఇటు పెట్టి దాని నంబర్ ఏంద్రా చూస్తున్నావు అంటే, నంబరు ఏ నంబర్ అన్నా అంటే, పిచ్చోడా దానికి లాక్ ఉండదు, అంత సీన్ ఉండదు, ఓపెన్ చేయి డైరెక్ట్గా. సూట్ కేసుకు కానీ మా ఇంటికి కూడా లాక్ పెట్టా నేను. ఎందుకంటే మా ఇంట్లోకి పోయిన దొంగను మించిన తిక్కలోడు ఉండడు, అక్కడ ఏం ఉండదు వాడికి. ఇల్లంతా వెతుకు చూసి వాడు చూసారి పాపం ఏం లేదు పెద్ద మనిషి దగ్గర అని వాడే ఒక 1000 రూపాయలు పెట్టిపోవాలి అక్కడ. ఎవరికి దొరకను, ఎందుకంటే యేసయ్యకు నేను చేతి నిండా దొరికాను కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నీకు ఎక్కడ ఇల్లు లేదు ఎందుకు అని అడిగాడు. కానీ లేదని ఎవడు చెప్పాడు? కొన్ని 100 ఇండ్లు ఉన్నాయి, కొన్ని 100 కార్లు ఉన్నాయి, కొన్ని 100 కోట్ల ధనం ఉంది. అవునా, అయితే వీళ్ళందరూ చెప్పుకునేది కరెక్టే అన్నమాట. ఎక్కడ దాచిపెట్టావు అంటే నీ దగ్గరే దాచుకున్నా, నీలాంటి వాళ్ళ దగ్గర దాచుకున్నా. నాకేం బ్యాంక్ అకౌంట్ లేదు, కానీ దేవుణ్ణి అడుగుతాను, దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకు? ఆ టైంకు బిల్లు కట్టడానికి, నా కొరకు కాదు. బుక్ ప్రింట్ చేసిన తమ్ముడు కొంచెం పోయి ఆ బిల్లు కట్టమంట, కడతారు. నాకు మట్టి అంటదు, నాకు సంబంధం లేదు. మీరు నాకు ఇచ్చినా నేను ఆ సాహిత్యం కొరకే పెడతాను తప్ప ₹1 నేను వెనకేసుకునేది నాకు లేదు. 45 సంవత్సరాల సేవ ఇది. గనక నేను బ్రతుకుతున్నదే సత్యమును న్యాయమును స్థాపించడానికి. ఈ మహాపోరాటంలో మనం ఒక నూతన తీర్మానంతో ముందుకు సాగుదాం. నా హృదయం మండిపోతుంది. నా దేవుణ్ణి దూషిస్తారా, సత్య మార్గాన్ని దూషిస్తారా, ఎవరిని ఎక్కడ కొట్టాలో నాకు తెలుసు. యుద్ధం ప్రకటిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. సిద్ధాంత పోరాటం, డాక్ట్రినల్ వార్ఫేర్ ప్రార్థన చేద్దాం దయచేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవా నీకు వందనాలు. మూర్ఖులకు ఈ తరము వారికి దేవాని సత్యమును చాటించడానికి ఈ దినం మమ్మును మేము ప్రతిష్ఠించుకుంటున్నామయ్యా. దిగిరండి దేవా, దిగిరండి ప్రభు. మా దేశము నిండా అన్యాయ వాదనలు నిండిపోతున్నాయి. నిష్కారణంగా నీ ప్రజలను ద్వేషిస్తున్నారు. నీ సత్య మార్గమును, నీ సత్యవాక్యమును గేలి చేస్తున్నారు. ఈ అజ్ఞానముగా మాట్లాడుతున్న మూర్ఖుల నోరు మోయించుట నీ చిత్తమని మేము గ్రహిస్తున్నాం.
అందుకొరకు మేము ఒక అద్భుతమైనటువంటి యూట్యూబ్ ఛానల్ని, ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానల్ని నడిపించి కేవలము సాక్ష్యముల ద్వారా ఈ అసత్య ప్రచారాలన్నిటి నోళ్ళు మోయించడానికి సహాయం చేయండి. వాస్తవ జీవిత సాక్ష్యాలు, నిజముగా నీవు మార్చిన సాక్ష్యాలను, ఎవరెవరి బ్రతుకులను నువ్వు మార్చినావు, ఆ మార్చబడ్డ బ్రతుకుల సాక్ష్యాలను సమాజం ముందు ఎత్తి చూపటం ద్వారా అబద్ధమైనటువంటి వాదములన్నిటిని నోళ్ళు మూయించడానికి మాకు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం. అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, 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 మేము దళితులము కాము కదా, క్రీస్తును మాలదేవుడు, మాదిగ దేవుడు ఎందుకంటున్నారు అని అడగడానికి కనీసం 1,00,00,000 మంది నాన్ దళిత్ క్రిస్టియన్ బిలీవర్స్ రోడ్లెక్కాలి అని నేను పిలుపునిస్తున్నాను. ఈ పిలుపుకు స్పందించున్నట్లుగా అగ్రకుల క్రైస్తవులందరినీ దేవుడు ప్రేరేపించాలని ప్రార్థన చేద్దాం. అందరూ చేతులెత్తి ప్రార్థన చేయండి. క్రైస్తవం అంటే ఒక కులం వాళ్ళదే కాదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు క్రైస్తవ్యంలో. ఇది జాతికి నిరూపిద్దాం. క్రైస్తవులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఒక కులం అని చెప్పకండి, చెప్పు తీసుకొడతాం. ఒక కులం అని చెబితే చెప్పు తీసుకొడతాం. అన్ని కులాల వాళ్ళది క్రీస్తు మార్గం. హల్లెలూయారి ఖాదారాబారా హుందల దియారదరాబారి కందలరి ఖరాబరాసి. చేతులెత్తి ప్రభుని స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలవండి. ఆయన దిగి రావాలి. మన దేశంలోని విష ప్రచారం, వితండవాదాలను కాల్చి భస్మము చేయడానికి దేవాగ్నిగా దేవుడు దిగి రావాలి. గర్విష్ఠులెందాక హర్షిల్తురు, నిర్దేవులెల్లాళ్ళు చాహిల్తురు. గర్విష్ఠులెందాక హర్షిల్తురు, నిర్దేవులెల్లాళ్ళు చాహిల్తురు. గర్వాంధులను దునుమ దిగిరోమయా, దీనులను కాపాడ దిగిరోమయా. ఆమేన్. గర్వాంధులను దునుమ దిగిరోమయా, దీనులను కాపాడ దిగిరోమయా. దిగిరమ్మయా ప్రభు, దిగిరోమయా. ప్రతికారము చేయ దిగిరోమయా. దిగిరోమయా ప్రభు, దిగిరో. భూలోక న్యాయాధిపతి వీరయ్యా, న్యాయం సేయద దిగిరోమయేసయ్యా. భూలోక న్యాయాధిపతి వీరయ్యా, న్యాయం సేయద దిగిరోమయా. దిగిరోమయా ప్రభు, దిగిరోమయా. ప్రతికారము చేయ యాకోబు దేవుడు కనలేడని భ్రమపడుచు ఇలా సర్ప సంతానము. దేవుడు కనలేడని భ్రమపడుచు ఇలా సర్ప సంతానము. నీ స్వాస్థ్యమును మిగుల బాధించిరి, రోషాగ్నితో నిండి దిగిరోమయా. నీ స్వాస్థ్యమును మిగుల రోషాగ్నితో నిండి దిగిరోమయా. దిగిరమ్మయా ప్రభు, దిగిరోమయా. ప్రతికారము చే దిగిరోమయా. దిగిరమ్మయా ప్రభు, దిగిరోమయా. ప్రతికారము చే దిగిరో. దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఏ రీతి నీవు సహించేవయా. దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఏ రీతి నీవు సహించేవయా. అన్యాయమగు చట్టముల చేసడి
పాలకుల దండింప దిగిరమయా. అన్యాయమగు చట్టముల చేసడి పాలకుల దండింప దిగిరమ. యేసయ్యా దిగిరమయా ప్రభు దిగిరమయా. ప్రతికారము దిగిరమయా ప్రభా. దిగిరమయా ప్రభు దిగిరమయా. ప్రతికారం నిర్దోషులను దోషులని యందురు, సజ్జనులకే మరణము విధితురు. నిర్దోషులను దోషులని యందురు, సజ్జనులకే మరణము విధితురు. ఏలికలే సత్యమును ద్వేషించగా, నా కోట నా ఆశ్రయము యేసగా. ఏలికలే సత్యమును ద్వేషించగా, నా కోట నా ఆశ్రయము యేసగా. ఆమేన్. రమ్మయా ప్రభు దిగిరమయా. ప్రతికారము చేయ దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరమయా. ప్రతికారము చేయ దిగిరమయా. భూలోక న్యాయాధిపతి వేవయ్యా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. భూలోక న్యాయాధిపతి వేవయ్యా. న్యాయము చేయక దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరమయా. ప్రతికారము చేయ దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరమయా. ప్రతికారము చేయ 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 దిగిరమయా. ప్రతికారము చే దిగిరమయా. ప్రతికారము చేయ దిగిరమయా. ప్రతికారము చేయ దిగిరమయా. గ్లోరీ. ప్రతికారము చేయ దిగిరమయా. ప్రతికారము చేయ దిగిరమయా. ప్రతికారము చేయ దిగిరమయా. ప్రతికారము చేయ దిగిరమయా. గ్లోరీ. హల్లెలూయా. ఓరిరి యాదరరబర హుందరదర యాదరబర శిఖందరరి ఖారబరసిరి. దేశాన్ని అబద్ధాలతో నింపుతున్న శక్తులను వ్యక్తులను కాల్చివేయుటకు దిగిరా తండ్రి. అసత్య ప్రచారము చేస్తున్న నికృష్టులను కాల్చి బూడిద చేయటానికి దిగిరా యేసయ్యా. దిగిరము తండ్రి. అమాయకులకు అబద్ధాలు చెప్పి క్రీస్తు మార్గము అణిచివేయడానికి చూస్తున్న దుర్మార్గులను దండించడానికి దిగిరా నాయన. మణిపూర్లో, ఉత్తరప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో నీ సంఘము మీద దుర్మార్గముగా దుండగాలు అత్యాచారాలు చేసిన దుర్మార్గులను, వాళ్ళను ప్రేరేపించి ఆర్గనైజ్ చేసి పంపించిన శక్తులను వ్యక్తులను కాల్చి బూడిద చేయడానికి యేసయ్యా దిగిరా 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 తండ్రి. కమ్ లార్డ్, come down upon India, oh fire of God, come down, come down, come down.
ప్రేమ కలిగిన మా తండ్రి, అడుగుడు మీకు ఇవ్వబడిన అన్నావు. అడిగేశాం తండ్రి. నువ్వు ఇచ్చేస్తున్నావు, మేము నమ్ముచున్నాం. నీ దేవాగ్ని మా దేశం మీదకి దిగి రాబోతుంది. అబద్ధ ప్రచారాలని కాల్చివేయటానికి, అమాయకుల మనోనేత్రాల గంతలను కాల్చివేయటానికి, దుష్టుడు కట్టిన గంతలు కాల్చివేయటానికి, అందరికీ మనోనేత్రాలకు దృష్టి కలిగించడానికి, అన్యాయమైన వాదనలు, మూర్ఖ వితండ వాదములను కాల్చివేయటానికి, క్రైస్తవులలోని పిరికితనమును కాల్చివేయటానికి, డినామినేషన్ల పేరిట, సిద్ధాంత కట్టుబాట్ల పేరిట క్రైస్తవులకు దుష్టుడు కట్టిన బంధకాలను కాల్చివేయడానికి దేవాగ్నిగా నువ్వు వస్తున్నావు. మేము స్వీకరించుకుంటున్నాం, మేము నమ్ముచున్నాం, నమ్మి స్తుతిస్తున్నాం, స్వతంత్రించుకుంటున్నాం. అనేక సంవత్సరాలు క్రిస్మస్ పండుగలు, న్యూ ఇయర్ పండుగలతో గడిచిపోయినాయి తండ్రి. ఇక చాలు తండ్రి. 2025 సంవత్సరం నుండి నీవు ఆచరించమని చెప్పని ఆ పండుగలతో కాదు, నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపనే పండుగతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. పెంతెకోస్తు పండుగ ప్రతి క్రైస్తవ డినామినేషన్కు చెందిన ప్రతి లోకల్ చర్చ్లో మీరు అనుగ్రహించండి తండ్రి. Let there be the feast of Pentecost in every local church in India and in every country. Come down, great Spirit of God. నువ్వు రావాల్సిందే తండ్రి. వచ్చేదాకా మేము ప్రార్థన చేస్తాం తండ్రి. ఎందుకంటే నువ్వు రాకపోతే మేము చేసేది ఏమీ లేదు. నువ్వు రావాల్సిందే. నువ్వు రావాలని ప్రార్థిస్తూ చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆఖరి శ్వాస పీల్చేదాకా నువ్వు దిగి రమ్మని అడుగుతానే ఉంటాం తండ్రి. నువ్వు రావాలి. పట్టుదలగా ప్రార్థించడానికి సంఘమును ఒక మహా ప్రార్థనా సైన్యంగా మీరు నిర్మాణం చేయండి. ఒక ప్రేయర్ టవర్ మాకు అనుగ్రహించండి. తమ సొంత లాభం, సొంత పనులు మానుకొని, టైం కేటాయించుకొని, కొన్ని బృందాలుగా ఏర్పడి 24 గంటలు మానకుండా విజ్ఞాపన చేసే అద్భుత ప్రార్థనా శిఖరాన్ని, ప్రార్థనా సైన్యాన్ని, ప్రార్థనా యోధుల దండును ఓఫీర్ మినిస్ట్రీస్ సెంట్రల్ చర్చ్లో, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ప్రతి సంఘంలో మీరు అనుగ్రహించండి తండ్రి. గొప్ప కార్యము చేయండి తండ్రి. నూతనమైన కార్యము చేయండి తండ్రి. జరుగునని మేము అనుకున్న భయంకర కార్యము జరిగించండి తండ్రి. అన్యజనులు నీ కార్యాలు చూసి భయపడి పారిపోవున్నటువంటి కార్యాలు చేయండి తండ్రి. ఐగుప్తులో ఇశ్రాయేలును విడిపించడానికి మీరు చేసిన ఆ కార్యాల కంటే గొప్ప భయంకర కార్యాలు ఇప్పుడు చేయండి. ఫిలిష్తీయుల దాగోను గుడిలో మీరు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు ఇప్పుడు చేయండి తండ్రి. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోళ్ళు మోయించండి, లేదా వాళ్ళ కళ్ళైనా తెరిపించండి. సత్యము గ్రహించి కన్నీళ్లతో నిన్ను వాళ్ళు ప్రకటించడానికి వాళ్ళ కళ్ళైనా తెరవండి, లేకపోతే వాళ్ళ నోళ్ళైనా మోయించండి. మా దేశంలో ఉండే ఈ వ్యర్థమైనటువంటి అసత్య ప్రచారాల ఈ గడ్డి గాదమంతా కాల్చివేయటానికి నువ్వు రా తండ్రి. దిగిరా తండ్రి. త్రియేక దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, కల్వరి శిలువలో మా కొరకు మరణించి లేచిన తండ్రి, మా కొరకు పరలోకంలో సిద్ధపరుస్తున్న మా తండ్రి, ఆ స్థలములో యుగయుగాలు ఉండడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్న తండ్రి, ఆ స్థలములో ఉండటానికి సిద్ధపరిచి మమ్మల్ని తీసుకెళ్ళటానికి తొందరగా తిరిగి రానయ్యున్న ప్రభు నీకు వందనాలు. నువ్వు త్వరగా మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నావని మమ్మల్ని హెచ్చరించడానికి మీరు అక్కడ సూచనలు
చాలా స్పష్టంగా నెరవేరుస్తున్న తండ్రి నీకు వందనాలు. దుష్టుడేదో వాడు గొప్ప అనుకుని భ్రమపడుతున్నాడు దుర్మార్గుడు. దుష్టుడు నీకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఈ భూరాజులు ఏలికలను యేసయ్య నీకు విరోధంగా పోరాడడానికి వాడు ఏకీభవింపజేశాడు. కానీ నీ ముందు వాడు ఒక గడ్డి పరకకు సమానం కాదని నిరూపించటానికి దేవాగ్నిగా మీరు దిగిరండి, దిగిరండి, దిగిరండి ప్రభు. ఏ మంత్రశక్తులు కూడా యేసునామం ముందు నిలబడడానికి అవకాశం లేదు. ఇలాంటి రాజకీయ కుట్రలు, నల్ల చట్టాలు నీ రక్తము ముందు నిలబడడానికి అవకాశం లేదు. మీరు దిగిరండి మీ సూపర్ న్యాచురల్ పవర్తో. వ్యర్థమైన కుళ్ళు రాజకీయాలు, కుతంత్రాలు, మంత్రతంత్రాలు అన్నిటిని కాల్చివేయండి, భస్మం చేయండి. యుద్ధశూరుడుగా నీవు దిగిరండి, రోషాగ్నితో దిగిరండి, బలవంతుడైన దేవుడిగా దిగిరండి, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడిగా దిగిరండి, ఇశ్రాయేలు దేవుడిగా దిగిరండి మా ప్రభా. ఓరదల బల సందల దికాందర బర రికార బల శిఖాందర బరి ఊరాందల బరి ఆకరాదర బర శిఖరేందులి ఆదర బరాసి. ప్రభా, మామూలు వాద వివాదాలు, తర్క వితర్కాలతో పని జరగదు నాయన. నీవు ప్రచండ శక్తిగా దిగి వచ్చుట వలననే సత్యము నిరూపించబడుతుంది, స్థాపించబడుతుంది. అంతర్యామి దిగిరండి, దిగిరండి, దిగిరండి. ఇప్పుడు నిన్ను చూసి, నీ సువార్తను చూసి, నీ సంఘమును చూసి గేలి చేస్తున్న అపహాసకులే రేపు రేపు నీవు చేస్తున్న భయంకరమైన కార్యాలను చూసి భయపడి పరుగులెత్తి పారిపోనట్లుగా మీరు దిగిరండి తండ్రి. దిస్ ఈస్ ద టైమ్. యూ హ్యావ్ టు కమ్ డౌన్ అండ్ డూ మైటీ థింగ్స్ ఓ లార్డ్. నువ్వు దిగి రావలసిన సమయం ఇదే తండ్రి. ఇప్పుడు గాక ఇంకెప్పుడు నాయన. మణిపూర్లో అంత ఘోరం జరిగిపోయాక ఇంకెప్పుడు వస్తావు తండ్రి? నువ్వు రావాలి. మమ్మల్ని ద్వేషిస్తున్న దుర్మార్గులు కూడా ఈ ప్రార్థన వింటున్నారు. వాళ్ళ గుండెల్లో దడబుట్టించండి. నువ్వు దిగి వచ్చుల చేత ఓహో వీళ్ళ దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చుటకు సహాయం చేయండి. సంథింగ్ అన్యూజువల్, అన్కన్వెన్షనల్ మస్ట్ హ్యాపెన్. అసాధారణమైన కార్యం ఏదో జరగాలి, జరగాలి, జరగాలి. జరుగుతుంది, జరుగుతుంది. ప్రభువా దిగిరమ్మని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఈ అంత్యకాలమున దేవుని సంకల్పమును అనుసరించిన సేవలో ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయ. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. అందరికీ వందనాలు. ఎస్, ఇవాళ ఒక విశేషమైన దినము, చాలా సుదినం, చాలా హ్యాపీ డే. ఇవాళ మన అసోసియేట్ పాస్టర్ బి క్రిస్టఫర్ గారి యొక్క జన్మదినం కనుక